తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమ్మె 5వ రోజుకు చేరింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో 50% చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగాయి ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు. ప్రైవేట్ కాలేజీలు నవంబర్ 8న ఎల్బీ స్టేడియంలో నిర్వహించాల్సిన సాంత్వన సభకు అనుమతిని నిరాకరించారు. సరూర్ నగర్ స్టేడియం, ఉప్పల్ స్టేడియం, పరేడ్ గ్రౌండ్స్లో కూడా సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో బండ్లగూడ అరోరా కాలేజీలో ఈ సభ నిర్వహించాలని యాజమాన్యాలు తలెత్తాయి. ఇక ఎల్బీ స్టేడియంలో అనుమతి నిరాకరణపై ఇవాళ కోర్టుకు వెళ్లనున్నారు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి. సో వీళ్ళ సభకు అనుమతిని నిరాకరిస్తున్న పోలీసులు ఓవైపు అయితే వాళ్ళు అరోరా కాలేజ్లో ఈ మీటింగ్ పెట్టదలిచినట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఏమన్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందా? ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమ్మెకు సంబంధించి ఈ రోజు 5వ రోజుకు చేరింది. ప్రభుత్వంతో చర్చలకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చర్చలకు వెళ్ళినప్పటికీ కూడా బకాయిల చెల్లింపుపై క్లారిటీ ఇవ్వకపోవడంతో వారంతా కూడా సమ్మె కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలలో 50% ఖచ్చితంగా చెల్లించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నెల 8వ తేదీన ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించాలి. ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లు అందరితో కలిపి వారికి సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్నాం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతోనే మీకు క్షమాపణ చెప్తూ ఒక సాంత్వన సభ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఎల్బీ స్టేడియంలో అనుమతి నిరాకరించారు. అసెంబ్లీ పరిసరాల్లో సభ నిర్వహించుకోవడానికి అనుమతి లేదు అని చెప్పి పోలీసులు తేల్చి చెప్పడంతో సరూర్ నగర్ స్టేడియం, ఉప్పల్ స్టేడియంలో కూడా అనుమతి కోరినప్పటికీ వారికి అనుమతి ఇవ్వలేదు. అయితే ఆ బండ్లగూడలోని అరోరా కాలేజీలో సభ నిర్వహించాలని చెప్పి యాజమాన్యాలు నిర్వహించాయి. ఎల్బీ స్టేడియంలో అనుమతి కోరుతూ మరోవైపు కోర్టుకు కూడా వెళ్ళబోతున్నారు. సరే, మొత్తంగా సమ్మెకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 5 రోజులకు చేరింది. ప్రైవేట్ కాలేజీలన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల ఎగ్జామ్స్ కు సంబంధించి కూడా కొన్ని వాయిదా వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోబోతుంది, చర్చలకు మళ్ళీ ఈ రోజు పిలిచే అవకాశం ఉందా అన్న దాని మీద కొంత సందిగ్ధత అయితే నెలకొంది. హరి. ఆల్రైట్ విక్రమ్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.